అనుష్క గారు, కర్కాటక రాశి వారికి కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సో వాళ్ళకి జాతక పరంగా ఎలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి? అండ్ వాటి నుంచి బయటపడాలి అనుకుంటే ఎలాంటి రెమెడీస్ పాటిస్తే మంచిది? ఎలాంటి దేవతామూర్తిని పూజిస్తే మంచిది అని తెలియజేస్తారా? కర్కాటక రాశి వాళ్ళకి అసలు సమస్యలు అనేటప్పుడు జనరల్‌గా ఆరోగ్య సమస్యలొస్తది. కొన్ని జాతకాలకు ఏమైతుందంటే మానసిక బాధల వల్ల ఎక్కువ సమస్యలుగా అనిపిస్తూ ఉంటది. అయితే కర్కాటక రాశి వాళ్ళు కొన్ని రోజులు అంటే ఎట్లా అసలు చంద్రుడు 15 రోజులు బావుంటాడు. 15 రోజులు అసలు తగ్గుతా వస్తాడో, అలానే వాళ్ళు కూడా ఏమైతుందంటే కొన్ని రోజులు డెవలప్ అయితూ ఉంటారు. కొన్ని రోజులు సమస్యలతో ఉంటూనే ఉంటారు. అంటే వీళ్ళకి కూడా ఏమైతుందంటే చంద్రుడు ఒక ప్రభావమే ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో ఇప్పుడు ఎట్లా కర్కాటక రాశి వాళ్ళు మంచిగా అవ్వాలి అంటే అసలు ఏం చేస్తే మంచిది అంటే ఇప్పుడు ఆ రాశికి సంబంధించిన రోజు సోమవారం రోజు, అవి కాకుండా ఏంటంటే పౌర్ణమి రోజు అంటే పౌర్ణమి తిథి చాలా మంచిది. ఇప్పుడు సోమవారం రోజు అనేటప్పుడు ఏందంటే ఆయనకు సంబంధించింది ఏందంటే బియ్యం అంటే నవధాన్యంలో. సో అవి కాకుండా ఏందంటే ఆయనకు సంబంధించిన వస్త్రం వచ్చి అంటే కలర్ వచ్చి ఏందంటే వైట్ కలర్. సో ఇప్పుడు మనం ఎట్లా ఆయనకు పూజలు చేయాలనేది విధానం చెప్తాను. ఇక్కడ చంద్రుడు అనేటప్పుడు ఆయనకు అధిదేవత శివుడిని పూజించవచ్చు, లేకపోతే తిరుపతి వెంకటేశ్వర స్వామిని పూజించవచ్చు. ఎందుకంటే చంద్రుడికి మేజర్గా సమస్యలు అంటే జనరల్గా చంద్రుడికి అధిదేవత ఈ రెండు విష్ణుమూర్తి కానీ అయితే ఇక్కడ శివుడు కానీ మనం మొక్కోవచ్చు. కానీ ఎలా పూజ చేయాలి అంటే ఒక సోమవారం రోజు అసలు ఏంటంటే చంద్రుడికి సంబంధించిన గాయత్రి మంత్రము, అవి కాకుండా ఆయనకు సంబంధించిన వైట్ కలర్ క్లాత్ ఒకటి తీసుకోవాలి, ఒక 1 మీటర్ది. నెక్స్ట్ ఏంటంటే ఒక 1 kg బియ్యం తీసుకోవాలి. అవి కాకుండా ఏంటంటే మనకు వచ్చి స్వామివారిది శివుడిది లింగం ఉంటాను, లేకపోతే తిరుపతి బాలాజీ ఫోటో, ఈ రెండిట్లో ఏదైనా ఎక్కువ మందిలో శివుడిని మొక్కే వాళ్ళైతే శివలింగమే కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని ఏంటంటే ఇంట్లో మనం దీపం వెలిగించాలి. దీపం వెలిగించేసి అగరబత్తి ముట్టించేసి గణపతిని ఒక 5 నిమిషాలు పూజ చేయాలి. దాని తర్వాత నేను చెప్పినట్టుగా ఒక క్లాత్ ఒకటి వైట్ క్లాత్ తీసుకుంటున్నారు. సో 1 kg బియ్యము, ఇది కూడా ఏంటంటే ఒక వెండి ప్లేటు లేకపోతే రాగి ప్లేటు. సో ఈ 2 ప్లేట్లు ఏదైనా ఒకటి పెట్టేసుకుని దాని మీద బియ్యం అయితే పోసేసి నెక్స్ట్ ఏంటంటే అందులో స్వస్టిక్ ఒకటి సింబల్ లాగా మనం ఒక చిన్న పెన్నుతోనో లేదు ఒక ఏదన్నా ఒక స్టిక్తోనో మనం అక్కడ డ్రా చేసుకోవాలి. చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనం వచ్చి స్వామి వరకు అసలు మంత్రం చదవాలి. ఎలాంటి మంత్రం అంటే ఇప్పుడు విష్ణు గాయత్రి, ఒకవేళ విష్ణుమూర్తి ఫోటో పెట్టేసుకొని చేసేవాళ్ళు, లేకపోతే శివలింగం పెట్టుకుని మొక్కే వాళ్ళైతే శివలింగానికి సంబంధించి ఏంటంటే మనం జనరల్గా శివుడికి మంత్రాలు అసలు గాయత్రి మంత్రం చదువుకోవచ్చు. ఇవన్నీ చదువుకున్న తర్వాత పంచాక్షర మంత్రం కూడా చదవచ్చు. సో అట్లా ఒకవేళ శివుడికి పూజించే వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మన చంద్ర గాయత్రి చదువుకుని ఏదన్నా వైట్ కలర్ పువ్వులు అంటే ఏదైనా తెల్ల పువ్వులతో అర్చన చేయవచ్చు. ఆ గాయత్రి అంటే చదువుకుని చంద్ర గాయత్రి చదువుకొని అర్చన చేయాలి. అంటే చంద్రుడు గాయత్రి అంటే ఓం పద్మధ్వజాయ విద్మగే హేమ రూపాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్ అట్లానే చెప్పుకుంటూ అర్చన చేయవచ్చు. సో అలా చెప్తూ మనం ఏం చేయవచ్చు అంటే అసలు పువ్వులతో అర్చన చేసిన తర్వాత ఏదైనా బియ్యంతో చేసిన ప్రసాదం అంటే బియ్యం అంటే జనరల్గా అది ఏదైనా పౌడర్ లాగా చేసి దాంట్లో ఏదైనా అసలు మన స్వీట్ లాగా కూడా చేసి దేవుడికి ప్రసాదం పెట్టవచ్చు. అంటే జనరల్గా ఏంటి చక్కెర పొంగల్ లాంటిది కూడా పెట్టేసుకోవచ్చు. అలా పెట్టి దేవుడికి ఆరతి ఇచ్చిన తర్వాత కొంచెం తర్వాత ప్రసాదం తీసుకోండి. ఇక్కడ మనం పూజ చేసుకునేది ఏంటంటే ఇక్కడ చంద్రుడు కాబట్టి చంద్రుడికి సంబంధించింది ఏంటంటే నెంబర్ వచ్చి 2 కాబట్టి ఒకటి 2 రోజులను చేసేవాళ్ళు చేసుకోవచ్చు, లేకపోతే 11 రోజులు చేసేవాళ్ళు కూడా చేయవచ్చు. ఇప్పుడు సోమవారం మొదలుపెట్టి మనం వచ్చి 11 రోజులు చేసేవాళ్ళు కంటిన్యూగా ఈ పూజలు అట్లానే చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రసాదము ఇదంతా రోజు మనం చేసి పెడుతూ ఉంటాం ఫ్రెష్గా, విడిగా పువ్వులు రోజు తెచ్చి పెట్టుకుని అర్చన చేయాలి. కానీ ఫస్ట్ డే మనం ఎట్లా చేస్తాం అలానే కంటిన్యూ చేయాలి. కానీ అదే ధాన్యమే వాడతాం. అంటే ఒక ఏదైతే మనం అసలు ప్లేట్లో బియ్యం ఏదైతే పెట్టేసుకున్నామో అదే ధాన్యమే వాడతాము. సో అక్కడే మనం దేవుడి ముందుగా అర్చన చేస్తాం. కానీ ఇది 11 రోజులు కంటిన్యూ అవుతుంది. అలా అయిన తర్వాత ఏదైనా ఒక సోమవారం రోజుల్లో అక్కడ గుడి దగ్గర ఏదైనా పంతులు ఉంటే అక్కడ వాళ్ళకి ఏం చేయాలి అంటే వాళ్ళకి 101 అంటే ఎట్లా 101 రూపీస్ వాళ్ళకి అంటే వాళ్ళకి పంతులకి ఇవ్వాలి. అవి కాకుండా ఇక్కడ ఏం చేయాల్సి అంటే ఇక్కడ బియ్యం ఉన్నాయి చూడండి, అవి కూడా తీసుకెళ్ళి పంతులకి ఇవ్వాలి. ఆ క్లాత్ ఏదైతే వైట్ కలర్ క్లాత్ మన పూజకు వాడుకున్నామో సో ఆ క్లాత్ తీసుకెళ్ళి చంద్రుడికి కట్టేయాలి. నెక్స్ట్ ఎప్పుడైనా ఒక పౌర్ణమి రోజుల్లో అంటే పౌర్ణమి తిథి రోజు ఎప్పుడు ఎవరైనా పంతులు కాకుండా పేదవాళ్ళు ఎవరైనా పేదవాళ్ళు గుడి దగ్గర ఉన్న వాళ్ళకి ఆ ఈవినింగ్ 6 తర్వాత వాళ్ళకి అన్నదానం పెట్టండి.
అంటే అన్నదానం అనేటప్పుడు ఏమైతుందంటే చంద్రుడు ఆ టైమింగ్లో చాలా పవర్ఫుల్గా ఉంటాడు పౌర్ణమి తిథిలో. సో అప్పుడు చంద్రగ్రహం వల్ల అంటే వీళ్ళు వచ్చి కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి మంచి జరగాలి అనేటప్పుడు పౌర్ణమి రోజులు అంటే మనం ఏం చేయవచ్చామంటే పౌర్ణమి అంటే 11 పౌర్ణమిలు ఇవ్వచ్చు, అన్నదానం పెట్టవచ్చు. అది కూడా సాయంత్రం 6 తర్వాత పెట్టండి. తప్పకుండా వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటుంది. చాలా మంచి జరుగుతుంది. ప్రతి విషయం వాళ్ళు మానసిక బాధల్లో ఉన్నా కానీ, లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ, లేకపోతే చంద్రుడి వల్ల చాలా విషయాలు సమస్యలు, మనశ్శాంతి అస్సలే లేదు, మేము చాలా వరకు ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సంచలంగా ఉంటుందని బాధపడేవాళ్ళు ఇలా ఈ పూజలు చేసుకోవడం వల్ల మంచిగా అవుతారు. కనిష్క గారు, కర్కాటక రాశి వాళ్ళకి లక్కీ స్టోన్ కానివ్వండి, లక్కీ నంబర్ కానీ, లక్కీ కలర్ కానీ అలా ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు కర్కాటక రాశికి అసలు ముత్యం చాలా మంచిది. అవి కాకుండా ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళ కనక పుష్యరాగం కూడా పెట్టుకోవచ్చు. అసలు ముత్యం అనేటప్పుడు ఏంటంటే చంద్రుడికి మేజర్ స్టోన్ ముత్యం. అది కూడా ఏంటంటే మనం అసలు ఒక 3 క్యారెట్ పైన పెట్టుకుంటే బాగుంటుంది. అది మంచి ఒరిజినల్ ముత్యం పెట్టేసుకోవాలి. అంటే ముత్యం అంటే చాలా వరకు ఎక్కడైనా దొరుకుతుంది కాదని తీసి పెట్టేసుకుంటారు. అలా కాదు, ఒకటి సౌత్ సీన్ ఒక ముత్యం ఉంటుంది, అది ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి మంచిగా అది ఏమవుతుందంటే ఎప్పుడైతే పెట్టేసుకున్నామో బాడీలో అది అసలు అది లైట్గా ఇది అవుతూ ఉంటుంది, అంటే కరుగుతూ ఉంటుంది అనమాట. అది ఒరిజినల్ ముత్యం. అది కూడా మనం పెట్టేసుకుంటాము. అసలు ఎట్లా పెట్టాలి అనేది కూడా టైమింగ్ ఉంటుంది. అంటే సోమవారం రోజు ఉదయం 6 నుంచి 7 వరకు చంద్రహోర ఉంటుంది. ఆ హోరాలో ధరించవచ్చము. నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి మనం గోల్డ్లో పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే అది వచ్చి గోల్డ్లో కూడా రింగ్ ఫింగర్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వీళ్ళకి సంబంధించిన లక్కీ కలర్స్ అనేటప్పుడు ఏమవుతుందంటే మ్యాక్సిమం వాళ్ళకి వైట్ కలర్ మంచిగా ఉంటుంది. అవి కాకుండా వాళ్ళకి వచ్చి ఎల్లో కలర్ మంచిగా ఉంటుంది. ఇవి 2 కలర్స్ ఎక్కువ వాడవచ్చు. నెక్స్ట్ వాళ్ళకి లక్కీ డేట్స్ అట్లా అని చూసామంటే 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖు కలిసి వస్తుంది. కొన్ని జాతకాలకు ఏమవుతుందంటే అదే అసలు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు ఇది వరకు మంచి డేట్లు, అంటే వాళ్ళకి లక్కీ డేట్స్ అనమాట. సో ఈ డేట్లో కూడా వాళ్ళు ఏదైనా మంచి పనులు పెట్టుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది మా. సో ఇవన్నీ వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళకి అసలు ఇవన్నీ కరెక్ట్ ఫాలో అవుతే చాలా మంచిగా ఉంటుంది. ఓకే, చూసారు కదండి. కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఎలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, సో ఆ సమస్య నుంచి బయటపడాలి అనుకుంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలి, ఎలా పూజలు చేయాలి అనే విషయాలు మనకి చాలా చక్కగా వివరించారు తనుష్క గారు. మీకు కూడా వ్యక్తిగతంగా ఇంకా పర్సనల్గా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కింద డిస్ప్లేతో నంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. 100% రిజల్ట్ ఉంటుంది.